చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ గ్రేవీ చిక్కగా రుచిగా రావాలంటే ఇలా చేయాలి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి చూసారా ఎంత చిక్కగా ఉందో గ్రేవీ. ఇలా గ్రేవీ రావాలంటే నేను చెప్పే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక 1 kg చికెన్ తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ కడిగి పెట్టుకొని, నీచు వాసన రావద్దంటే లాస్ట్లో సాల్ట్ వేసి వాటర్ పోసి కడిగి పెట్టుకోండి. తర్వాత 2 పెద్ద సైజు ఉన్న ఆనియన్స్, 2 స్మాల్ టమాటోస్ తీసుకొని చాప్ చేసి పెట్టుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా దంచి పెట్టుకుంటేనే టేస్ట్ ఎంతో బాగుంటుంది. ముందుగా మసాలా దినుసుల్ని కొంచెం వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ మొత్తం వేయించి పెట్టుకోండి. మనం చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ చిక్కగా మంచిగా రావాలంటే ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసి వేయించుకోండి. ఆనియన్స్, టమాటోస్ బాగా వేగాక చల్లారనిచ్చుకొని మిక్సీలో మసాలా దినుసులు ఇంకా ఆనియన్, టమాటో చల్లార్చుకున్నది మిక్సీ పట్టుకున్నది ఇలా చిక్కగా రావాలండి పేస్ట్. తర్వాత ఒక బగోన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బగోన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడవనివ్వాలి. వేడైన తర్వాత బగారాకు, లవంగాలు అన్నీ మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకుంది ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మంచిగా వేగనివ్వాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. కాసేపు గోలనిచ్చి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇందులోకి వేసుకోవాలి. చికెన్ని మొత్తం మంచిగా కలుపుకొని గోలే వరకు స్టవ్ మీడియం సైజులో పెట్టుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 5 minutes తర్వాత చికెన్ ఇలా అవుతుందండి. ఆయిల్ మొత్తం మీదికి తేలిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం ఎవరెంత తింటారో అంత వేసుకోండి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను. తర్వాత ధనియాల పొడి వేసాను. మీ దగ్గర కుడక పొడి ఉంటే కుడక పొడి అయినా కూడా వేసుకోవచ్చు. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే వాటర్ తీసుకొని ఆ వాటర్ పోసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలంటున్నో దానికి సరిపడా వాటర్ పోసుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. 10-15 minutes తర్వాత చికెన్ మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది. చికెన్ మంచిగా ఉడికిన తర్వాత ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నట్టు వాసన గుమగుమలాడుతున్నాయండి. ఎంతో టేస్టీ యమ్మీ డెలిషియస్ చికెన్ రెడీ అండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.